రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గవర్నమెంట్ కూడా ఆ రకంగా కూడా స్వాగతించారు. అయితే ప్రజలకు మంచి చేస్తారని చెప్పేసి ఆలోచించేటువంటి పరిస్థితి. ఏదైతే మద్యం పాలసీని గతంలో కంటే ఎన్నికల కంటే ముందు మద్యం పాలసీని రద్దు చేస్తామని చెప్పేసి మరి ఆ రకమైనటువంటిది ప్రయత్నం చేశారు, ప్రజలు ఆశించారు. అట్లా కాకుండా ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత మద్యం పాలసీని తీసుకొచ్చారు. దాంట్లో విచ్చలవిడిగా మద్యాన్ని కూడా అమ్మేటువంటి ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. 99 రూపాయలు ఉన్నటువంటి క్వార్టరు ఈరోజు దాన్ని ప్రభుత్వం తయారు చేయాలంటే కేవలం దాదాపు 40-50 రూపాయల కంటే కూడా ఎక్కువ ఖర్చు కాదని చెప్పేసి శాస్త్రవేత్తలు వాళ్ళు అంచనా వేసి చెప్తా ఉన్నారు. మరి అలాంటిది ప్రభుత్వము విచ్చలవిడిగా 100 రూపాయలు, 99 రూపాయలు ఈరోజు మేము గత ప్రభుత్వం కంటే లిక్కర్ రేటు తగ్గించామని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప వాస్తవానికి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే గత ప్రభుత్వంలో కనీసం ఒక పాలసీ ఉండేటువంటిది. గతంలో కేవలం ప్రభుత్వమే మద్యం దుకాణాలను కూడా ఆ రకంగా అమ్మించేటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఈరోజు ప్రభుత్వము ఆధార్ కార్డు తీసుకుపోతేనే ఆ రోజు మద్యం అందించేటువంటి వాళ్ళు, లిక్కర్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా కానీ. మరి అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విపరీతమైనటువంటి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎంత దుర్మార్గంగా అంటే కనీసం నందికొట్కూరు పట్టణంలో వాల్మీకి నగర్లో మనం బైరెడ్డి ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం, బైరెడ్డి కాలనీ ప్రాంతంలో. అయితే కనీసం తాగడానికి మంచినీళ్ళు దొరకవు. కానీ ఈరోజు మద్యం అయితే డోర్ డెలివరీ చేసే విధంగా కూడా ఈరోజు ఆ రకంగా ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. దీనితో పాటు మద్యం ధర కంటే కూడా అదనంగా 20-30 రూపాయలు అదనంగా అమ్ముతూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్న ఎక్సైజ్ అధికారులు కేవలం మా దృష్టికి వస్తే మేము చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప నిమ్మక నీరెత్తినటువంటి అధికారులు కానీ ఆ రకంగా చూస్తూ ఉన్నారు. అందుకొరకే దీన్ని సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మద్యం పాలసీని రద్దు చేయాలి. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి బెల్ట్ షాపును రద్దు చేయాలి. విచ్చలవిడిగా ఈరోజు మైనర్ కాదు, మేజర్ కాదు, మైనర్ పిల్లవాళ్ళు కూడా ఈరోజు మద్యానికి బానిసై ఎక్కడ పడితే అక్కడ బాటలు తాగేటువంటి పబ్లిక్లో ఈరోజు బాటలు తాగేటువంటి మందు తాగేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. బార్ లైసెన్లు ఇస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా లైసెన్స్ ఇచ్చి మద్యమే పాలసీగా ఈరోజు అమ్మే పరిస్థితి ఉంది. ఈ మద్యం ద్వారా వచ్చేటువంటి ఈ డబ్బు ద్వారానే ప్రభుత్వము మరి అధికారాన్ని చెలాయించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి ముష్టి ప్రజలకు అవసరం లేదు. అందుకొరకే సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ మందు గత ప్రభుత్వంలో మందు బాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గగ్గోలు పెట్టారు. ఈరోజు అదే మందే ఉంది తప్ప సీసం మారింది తప్ప మందు అంతా ఒకటే ఉందనేటువంటిది ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అందుకొరకే తక్షణమే ఈ పాలసీ ఉందో ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా ఆ రకంగా అఖిల భారత స్థాయిలో కూడా రకమైనటువంటి ఉద్యమాలు కూడా మేము చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం లిబరేషన్ పార్టీగా మహిళా సంఘంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రాబోయే కాలంలో కనుక ప్రభుత్వం ఇట్లే కనుక విచ్చలవిడిగా మద్యం కనుక కొనసాగిస్తే చూస్తూ ఊరికనే ప్రసక్తి లేని చెప్పేసి హెచ్చరిస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు, నంద్యాల, నందికొట్కూరు. 99 రూపాయలు ఉండేది ఇప్పుడు నైట్ అయిందంటే 250 కూడా అమ్మే రోజులు ఉన్నాయి. ఇంట్లో దగ్గరనే దొరుకుతుంది ఆ మందు. దీని గురించి వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. రాష్ట్రంలో మద్య ప్రమాదగా తేరింది. ఇండ్లలో ఆడల్లో కూడా వస్తువులు కొనవి తాగడానికి పాల్పడి ఇండ్లలో ఆడల్లో వస్తువులు కొనబోతున్నారు. తాగి ఊరికేనన్నా ఉంటలేరు. ఇండ్లలో అంతా గొడవలు అవుతున్నాయి. షికారాల్లో తాగుతున్నారు, కోట సీసాలు తాగుతున్నారు. సార్ మద్యంది పాలిచి మార్చాలా, గవర్నమెంట్ చర్యలు తీసుకొని మద్యంది మార్చాలా.